హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మోక్షద ఏకాదశి గీతా జయంతి రోజున పూజ ఎలా చేయాలి? ఆ రోజు ఉపవాసం ఎలా ఆచరించాలి? అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలగాలంటే గీతా జయంతి రోజు తప్పకుండా చదవాల్సిన శ్లోకమేంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ గీతా జయంతి మోక్షద ఏకాదశి శుభాకాంక్షలండి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మోక్షద ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజే గీతా జయంతి అండి. గీతా జయంతి అంటే భగవద్గీత శ్రీకృష్ణ భగవాను నుండి ఆవిర్భవించిన రోజు. ఈ రోజు మీకు వీలైతే గీతా పారాయణం ఎక్కడైనా దేవాలయంలో చేస్తే వెళ్ళి వినండి, చాలా మంచిది. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు ఆలయాన్ని దర్శించి ఆ శ్రీకృష్ణ ఆలయంలో ఆవు నేతి దీపాన్ని వెలిగించండి. ఈ గీతా జయంతి రోజు భగవద్గీత పుస్తకాలను దానం చేస్తే ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. గీతా జయంతి అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి శ్రీకృష్ణుడు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలంటే ఈ గీతా జయంతి రోజున ఓం కృష్ణాయ గోవిందాయ గోపి వల్లభాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలండి. ఇప్పుడు మనం ఈ మోక్షద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మోక్షద ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తల స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవుడు ఫోటోలని విగ్రహాలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి. మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో కానీ రాధాకృష్ణుల ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో కానీ ఏ ఫోటోనైనా ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటోకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి ఆ ఫోటో ముందు అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పిండి దీపాన్ని తయారు చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి 3 వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. తర్వాత గణపతిని పూజించి విష్ణుమూర్తిని పూజించాలండి. విష్ణు అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టకం, లక్ష్మీ నారాయణాష్టకం చదువుతూ తులసి దళాలతో గాని పసుపు పచ్చని చామంతి పూలతో గాని పూజ చేయాలి. మీకు వీలైతే తులసి మాలను సమర్పించండి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలండి. ఎందుకంటే మోక్షద ఏకాదశి రోజు ద్వాదశాక్షర మంత్రాన్ని చదివితే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయండి. పూజ పూర్తయిన తర్వాత గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థాన్ని లేదా పాలతో చేసిన పాయసాన్ని లేదా ఏవైనా పండ్లను నైవేద్యంగా నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి. ఈ మోక్షద ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఉండాలంటే మీకు వీలైతే రోజంతా ఉపవాసం ఉండి పాలు పండ్లను తీసుకుని మరునాడు ఉదయం అంటే ద్వాదశి రోజు ఎవరికైనా అన్నదానం చేసి విష్ణు యొక్క ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమించాలి. అంటే అప్పుడు భోజనం చేయాలన్నమాట. అలా ఉండలేని వాళ్ళు రోజంతా పాలు పండ్లు తింటూ రాత్రి వరకు ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను తినండి. దీనిని హరినక్తం అంటారు. ఇలా చేసినా కూడా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం ఉంటుందండి. ఉపవాసం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. ఫ్రెండ్స్, గీతా జయంతి మోక్షద ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఆచరించాలి, ఆ రోజు తప్పకుండా చదవాల్సిన మంత్రాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.